లిక్కర్ స్కామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు? అది కూడా లిక్కర్ లో కూడా నేను అనుకున్నాను ఏంటంటే ప్రభుత్వమే షాప్స్ నడిపిస్తున్నారు, ప్రభుత్వం ద్వారా ఇది నడుస్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉంటదని మేము నమ్మాము. నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఉన్నారు. మీ బిగ్ బాస్ అంటే మీ జగన్ ఉన్నారు దాంట్లో. రాజకీయాల్లో ఒకటి వినపడుతుంది, ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా మనకు లోపలేస్తారన్నది నాకు అర్థమైంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా, నేను వెళ్తానా, ఇంకో కార్యకర్త వెళ్తాడా, ఇవన్నీ కామన్ అయిపోయింది, వెరీ కామన్. వేస్తారు. దువ్వాడ స్వరం మారుతుందండి. వైసీపీలో వీర విజయుడిగా ఉన్నటువంటి దువ్వాడ క్రమంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారుతున్నాడు. అందులో భాగంగానే ఈ ఇంటర్వ్యూలో భాగం జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా జైల్లో వేస్తారని అనడం. అయితే దువ్వాడ అనేది ఏంటంటే, నన్ను సస్పెండ్ చేశారు, హిందూపురం ఎంపీని ఎందుకు సస్పెండ్ చేయలేదు, అంబటి రాంబాబుని ఎందుకు సస్పెండ్ చేయలేదు, వాళ్ళ ఆడియో లీక్లన్నీ రిలీజ్ అయ్యాయి కదా, మేమేదో పద్ధతిగా ఉన్నాం కదా, నా భార్య నేను చంపుకోలేదు, మాధురి భర్తని ఆమె చంపుకోలేదు, మేమేదో మేము కింద మీద పడతా ఉంటే మమ్మల్ని బహిష్కారం చేసి పార్టీ నుంచి నన్ను అవమానించాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన లోపల మొదలు పెడతానండి. అయితే కాలక్రమేణా వైఎస్ఆర్సీపీ వదిలిపెట్టేసి బీజేపీ లేకో జనసేన లేకో టీడీపీ లేకో పోవాలంటే కాస్త స్వరం మార్చాలి. కాబట్టి మన దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడిప్పుడే స్వరం మారుతుంది. అయితే ఎలక్షన్ ఇంకా సుదూరంగా ఉంది కాబట్టి ఆ టయానికి ఖచ్చితంగా బీజేపీలోకో జనసేన అంటే కష్టం అనుకోండి, జనసేన బాగా మన మాధురి గారు ఇబ్బంది పెట్టారు. టీడీపీ లేకంటే అచ్చెన్నాయుడు అయితే అడుగు పెట్టనీయడు అనుకోండి, ఇంక ఏదైనా పార్టీ కానివ్వండి చేరడానికి ఆస్కారం ఉందని తెలుస్తుంది. మొత్తానికి దువ్వాడ స్వరం మారింది.